ఎవరైతే మరి దేవుని యొక్క భారాన్ని మోయిచున్నారో వాళ్ళందరూ ఆమోసులే. ఈరోజు ఇప్పుడు ఉన్న ఆమోసులు వాళ్ళే. వారికి తెలియపరచకుండా దేవుడు ఏది చెయ్యడు. ఒకవేళ నువ్వు ఆమోస్ లాగా పెద్ద చదువు చదువుకున్న వ్యక్తి కాకపోవచ్చు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, ఒక కాపరి కుటుంబంలో పుట్టి ఉండవచ్చు. అయితే నిన్ను ఈ అంచె దినములో ఒక ఆమోస్ లాగా దేవుడు వాడుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఆమోస్ అభిషేకించబడ్డాడని మనం చూస్తున్నాం. ఇలాగ ఎవరెవరైతే దేవుని ఆత్మచేత అభిషేకించబడుతున్నారో, ఎవరెవరైతే దేవుని భారాన్ని మోయిస్తున్నారో, ఎవరెవరైతే దేవుని యొక్క ప్రణాళికని క్యారీ చేస్తున్నారో, దేవుని వలన జన్మించబడిన వాళ్ళెవరో వాళ్ళందరి మీదకి దేవునికి అభిషేకం క్రియ చేస్తాయి. నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే వారిలో ఒక్కడుగా ఉండాలి, వారిలో ఒక్కడుగా ఉండాలి. ఈరోజు అభిషేకం నీలోనికి వస్తున్నాయి. నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు. నీవే ఈరోజు అంచె దినపు ఆమోస్.